గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. ప్రస్తుతం సమాజంలో జరిగే దారుణాలు చూస్తూ ఉంటే అన్నింటికంటే విలువలేనిది మనిషి ప్రాణమే అన్నట్లుగా మారిపోయింది. చిన్న చిన్న కారణాలు, వస్తువుల కోసం ఏకంగా నిండు ప్రాణాలనే బలి తీసుకుంటున్నారు కొంతమంది కిరాతకులు. హైదరాబాద్ చైతన్యపురిలో అసలు కారణమే లేని దానికి ఓ వ్యక్తిని హత్య చేసిన ఘటన 10 రోజుల తర్వాత బయటకు వచ్చింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం నారాయణపురం గ్రామానికి చెందిన గండ్ర నాగిరెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. 13 ఏళ్లుగా కొత్తపేట వైష్ణవి రుతిక అపార్ట్మెంట్లో కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. గత కొన్నాళ్లుగా అదే అపార్ట్మెంట్కి అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. ఇదే క్రమంలో అదే అపార్ట్మెంట్కు చుట్టపు చూపుగా వచ్చిన ఓ వ్యక్తి నాగిరెడ్డిని కొట్టి చంపడం తీవ్ర కలకలం రేపింది. అసలేం జరిగిందంటే మే 21వ తేదీన అపార్ట్మెంట్ 4వ ఫ్లోర్లో ఉంటున్న కామాక్షి ఇంటికి ఆమె అల్లుడు కృష్ణ జివాజీ వచ్చాడు. ఆయన కారును అపార్ట్మెంట్ ఆవరణలో పార్క్ చేశాడు. ఆ తర్వాత వచ్చిన నాగిరెడ్డి కృష్ణ కారు వెనకాలే పార్క్ చేశాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ తిరిగి వెళ్లేందుకు కిందకు వచ్చిన కృష్ణ తన కారుపై గీతలు పడ్డాయంటూ తెగ హడావిడి చేశాడు. అందుకు నాగిరెడ్డి కారే కారణమంటూ వాచ్మెన్తో గొడవకు దిగాడు. కింద ఏదో గొడవ జరుగుతోందని తెలిసి నాగిరెడ్డి కిందికి వచ్చాడు. అంతే, కృష్ణ ఒక్కసారిగా నాగిరెడ్డి పైకి దూసుకొచ్చాడు. తన కారుకు డాష్ ఇచ్చారంటూ అతనిపై దాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఇరుగు పొరుగు వారు కలుగజేసుకుని ఇద్దరిని అడ్డుకున్నారు. అయితే అప్పటికే నాగిరెడ్డికి తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కానీ ఆసుపత్రికి వెళ్లే లోపే నాగిరెడ్డి మృతి చెందారు. 21వ తేదీ రోజు మా ఫ్లాట్స్లో ఒక దురదృష్టకరమైనటువంటి ఘటన జరిగింది. ఏంటంటే బయట కాంపౌండ్ వాల్ బయట ఒక ఫ్లాట్కి సంబంధించినటువంటి రెంటెడ్ వాళ్ళ ఒక కార్ పార్క్ చేసి ఉంటుంది. మా అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారు దాని వెనకాలని పార్క్ చేసినట్టున్నారు. అది కొంచెం ఇట్లా తాకిందో, హెయిర్ లైన్ గ్యాప్ ఉందో తెలీదు. కానీ మొత్తానికి సాయంత్రం 4:35 ఆ ప్రాంతంలో వాళ్ళకి ఒకరికొకరి మధ్య గొడవ జరగడము, మాటలు అనుకోవడం జరిగింది. తర్వాత నేను ఇక్కడ ఉన్నాను. బయటికి వెళ్ళి ఆ గొడవ చూసి ఏంటని బయటికి వెళ్ళేటప్పటికే మా ప్రెసిడెంట్ అయినటువంటి నాగిరెడ్డి గారికి షర్ట్ మీద బ్లడ్ మార్క్, చెవి దగ్గర బ్లడ్ మార్క్ ఉండడం చూసి ఆయనని ఎవరైతే ఇంకొక మనిషి ఉన్నాడో ఆ పోట్లాటలో ఉన్నటువంటి ఇంకొక మనిషిని పట్టుకొని, ఏంటయా నువ్వు అట్లెట్లా కొడతావా నువ్వు దేనికైనా అని నేను కొంచెం మాటలు అనబోతుంటే ఇంతలో చంద్రకాంత్ అని చెప్పి మా సెక్రటరీ గారు కూడా, అసోసియేషన్ సెక్రటరీ గారు కూడా రావడం జరిగింది. మేము మా మ్యాక్సిమం ప్రయత్నం చేశాం వాళ్ళిద్దరి మధ్యలో పోట్లాట జరగకుండా. ఒక 10 మినిట్స్ 15 మినిట్స్లో ఈ గొడవ మాటలు రఫ్గా మాట్లాడుకోవడం జరిగిన తర్వాత జరిగింది ఏంటంటే ఆయనకి కుర్చీ వేసి నాగిరెడ్డి గారిని కూర్చోబెట్టిన తర్వాత నేను పైకి వెళ్ళడం జరిగింది. మళ్ళీ కొంతసేపు కాగానే అందరూ ఆయనని కారులో తీసుకెళ్తుంటే ఏంటి అని కిందికి వచ్చి చూస్తే అందరూ హాస్పిటల్కి తీసుకుపోయారన్నారు. నేను అక్కడికి వెళ్ళేటప్పటికి హాస్పిటల్లో డిక్లేర్డ్ డెడ్ అని ప్రకటించడం జరిగింది. చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయం. ఇంకా ఈరోజు చెప్తున్నా మనస్సు ఇట్లా అసలు తట్టుకోలేకపోతుంది, అంత బాధ అవుతుంది. ఒక మనిషి ఒక చిన్న కారణం కోసం ఆవేశాలకు లోని చనిపోవడం అనేటువంటి చాలా అంటే చాలా బాధాకరమైనటువంటి విషయము. కృష్ణ తీవ్రంగా దాడి చేయడంతోనే నాగిరెడ్డి చనిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఒక చిన్న కారణంతోనే మంచి మనిషి చనిపోయాడంటూ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఘటన జరిగి 10 రోజులైనా నిందితుడిని పట్టుకోకపోవడంపై మృతుడి భార్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పటికీ ఇప్పటి వరకు నిందితుడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తోంది. మరోవైపు ఘటన జరిగిన రోజు నుంచి కృష్ణ కుటుంబం పరారీలో ఉందని పోలీసులు చెబుతున్నారు. పోలీసులు ఏమంటున్నారు? దర్యాప్తు చేస్తున్న అతన్ని రిమాండ్కి తరలించారా? లేదండి, అసలు పోలీసు వాళ్ళు ఒక స్టెప్, ఆ రోజు నేను కంప్లైంట్ ఇచ్చి నెక్స్ట్ డే వెంటనే మార్చురీకి పంపించారు. నేను ఇక్కడ వచ్చేసాను. ఇంతవరకు ఒక చిన్న ప్రోగ్రెస్ కూడా దాంట్లో ఏమీ లేదండి. ఇలా ఉంటదండి, ఇంత దారుణంగా ఉంటదండి పోలీస్ వ్యవస్థ ఏదైనా కూడా అసలు. అంటే ఇప్పుడు ఏదైతే మీకు జరిగిందో ఖచ్చితంగా అది అన్యాయమే. మరి పోలీసులు కూడా స్పందించకపోవడం అది బాధాకరమైన విషయం. చూడండి, అంటే ఇప్పుడు ఈ విషయానికి రెస్పాండ్ అవ్వకపోతే సొసైటీలో మనకు రక్షణ ఎక్కడ ఉంది చెప్పండి అండి.
అసలు ఇంతవరకు ఇవాళ 10వ రోజు అండి, 10 రోజులు అవుతుంటే ఒక మనిషిని పట్టుకోకపోతే అసలు ఇప్పుడు ఎక్కడున్నాడు ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు ఎంక్వైరీ చేయట్లేదు, వాళ్ళు ఎందుకు ఈ కేసుని సీరియస్ గా తీసుకొని ప్రొసీడ్ అవ్వట్లేదు అసలు. అంటే ఆ వ్యక్తి అప్పుడు ఏదైతే ఆ ఘటన జరిగిన తర్వాత ఆయన అబ్స్కాండింగా ఆయన ఇక్కడ మా రెడ్డి గారు అక్కడ ఉండగానే మేమందరం చూస్తుండగానే వాళ్ళందరూ మేమేమో సడన్ షాక్ అందరూ, ఇక్కడ ఈయన ఇలా అవుతున్నారు, మేము ఇలా ఉన్నాం, వాళ్ళు అక్కడే అందరు ఫ్యామిలీ అందరూ ఇంటికి తాళం వేసుకుని కారు వేసుకుని వెళ్ళిపోయారు. అసలు ఇక్కడ ఏం జరిగింది? కారుకు పడిందో లేదో తెలియని ఒక చిన్న గీత మనిషి తలరాతని మార్చేసింది. క్షణికావేశంలో విచక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి మరో వ్యక్తి చావుకు కారణమైంది. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంటే దెన్ స్టే క్లిక్డ్ ఆన్ RTV. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.